హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో ఇన్స్టెంట్‌గా రవ్వ వడలను ఎలా చేయాలో చూపిస్తాను. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి ఇంట్లో ఇడ్లీ పిండి, దోస పిండిలు లాంటివి ఏమీ లేనప్పుడు ఇలా అప్పటికప్పుడు చాలా త్వరగా ఈ రవ్వ వడలను ప్రిపేర్ చేసుకోవచ్చు. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా, టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇలా ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. దీనిలోకి ఒక కప్పు ఉప్మా రవ్వను తీసుకోవాలి. అంటే సూజీ రవ్వ, బొంబాయి రవ్వ అంటాం కదా, ఆ రవ్వ అండి. అలాగే పావు కప్పు అటుకులను కూడా వేసుకొని మూత పెట్టేసి వీలైనంత ఫైన్ పౌడర్గా మిక్సీ పట్టుకొని ఇలా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలాగే మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో ఇలా నిండుగా ఒక కప్పు పెరుగును తీసుకోవాలి. ఇక్కడ పెరుగు అనేది మరీ పుల్లగా ఉండకూడదు. ఇక్కడ మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే నైట్ తోడు పెట్టుకున్న పెరుగు అయితే సరిపోతుంది. అలాగే ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకొని ఈ పెరుగును రవ్వలోకి కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. పిండిని మనం ఈ విధంగా కలుపుకున్న తర్వాత 15 నిమిషాల పాటు మూత పెట్టేసి రెస్ట్ ఇవ్వాలి. ఈ పిండి నానేలోగా మనం ఒక బంగాళదుంపని తీసుకొని మెత్తగా ఉడికించుకొని పైనున్న పీల్ని తీసుకొని ఇలా మెత్తగా ఇందులోకి చేతితో మెదుపుకోవాలి. ఇలా మెదుపుకున్న తర్వాత ఈ బంగాళదుంపను కూడా ఈ పిండిలోకి బాగా కలిసే విధంగా ఉండలేమీ లేకుండా బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. చూడండి, ఇలా ఈ విధంగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక ఆనియన్ను సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే కారానికి తగినట్లుగా 2 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 ఇంచి అల్లం ముక్కను కూడా సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే 2 టేబుల్ స్పూన్స్ సన్నగా తరిగిన కరివేపాకు, అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక పించ్ బేకింగ్ సోడాను వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వాటర్ని ఎక్కడా యూజ్ చేయలేదు. ఒకవేళ మీకు కన్సిస్టెన్సీ ఇలా రాకుండా గట్టిగా ఉన్నట్లయితే 1 ఆర్ 2 టీ స్పూన్స్ వాటర్ని వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. అచ్చం మేతు వడలకి పిండి ఎలాగైతే ఉంటుందో అదే కన్సిస్టెన్సీలో వచ్చింది. ఇలా ఉంటేనే మనకు వడలు క్రిస్పీగా రౌండ్గా వస్తాయి. ఇప్పుడు మన చేతిని నీళ్ళలో తడుపుకొని వడలు ఏ సైజులో అయితే కావాలో ఆ సైజుకు తగ్గట్లుగా ఇలా పిండిని రౌండ్ బాల్స్ లాగా చేసుకొని ఒక టీ స్ట్రైనర్ మీద ఇలా బాల్స్ని పెట్టుకొని వడ షేప్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయిలో ఆయిల్ని వేడి చేసుకొని మనం చేసుకున్న రవ్వ వడలను ఇందులోకి ఆయిల్లోకి స్లోగా డ్రాప్ చేసుకోవాలి. ఫ్లేమ్ని అస్సలు హైలో పెట్టకూడదు. వీటిని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని అటు ఇటు 2 సైడ్స్కి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఇలా క్రిస్పీగా అయ్యి మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని ఆయిల్ నుంచి తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇందాక ఆల్రెడీ మనం టీ స్ట్రైనర్ పైన వడలను చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇంకొక ప్రాసెస్ వచ్చేసి ఇలా అరచేయి పైన నీళ్ళతో చేతిని తడుపుకొని ఇప్పుడు వడలకు తగ్గట్లుగా షేప్నిచ్చుకొని ఇలా ఆయిల్లోకి స్లోగా డ్రాప్ చేసుకోవాలి. ఇలా అన్నిటిని ఒక్కసారిగా వేయకుండా ఇలా ఆయిల్కి సరిపడా వేసుకొని ఫ్లేమ్ని హైలో అస్సలు పెట్టకూడదు. మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని వీటిని ఇలా 2 సైడ్స్కి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఇలా క్రిస్పీగా అయ్యి మంచి కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ అవుట్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా క్రిస్పీగా రవ్వ వడలు అయితే రెడీ అయిపోయాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇంట్లో ఇడ్లీ పిండి, దోస పిండిలు లాంటివి ఏమీ లేనప్పుడు ఇలా అప్పటికప్పుడు ఇన్స్టెంట్ రవ్వ వడలను ప్రిపేర్ చేసుకొని ఇలా మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా అచ్చం మేతు వడలు ఎలాగైతే ఉంటాయో అదే టేస్ట్తో వస్తాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కే కాదు, ఈవినింగ్ స్నాక్స్కైనా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంక లేట్ చేయకుండా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.